ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోనూ కొందరు కుల వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు. కులం పేరుతో చేస్తున్న వికృత చేష్టలు బాధితుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా ఓ యువకుడు దళిత యువతిని పెండ్లి చేసుకున్నాడని నెపంతో కులం నుంచి వెలివేశారు కుల పెద్దలు. దీంతో న్యాయం కోసం చంటి బిడ్డతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని బీసీ ముదిరాజ్ వర్గానికి చెందిన ముద్రవేణి సంతోష్ అనే యువకుడు పక్కనే ఉన్న గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఎస్సీ నేతకాని కులానికి చెందిన యువతిని 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో ఇరువురి కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ సంతోష్ కులస్తులు మాత్రం వీరి ప్రేమ వివాహాన్ని అంగీకరించడం లేదు. దీంతో కులంలో జరుగుతున్న శుభకార్యాలకు పిలవకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు సమాచారం. 4 ఏళ్లుగా సంతోష్ కుటుంబ సభ్యులను బోనాల కార్యక్రమంలో పాల్గొనకుండా కుల పెద్దలు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఏడాది బోనాలు వచ్చే ఆదివారం రోజున జరగనున్నాయి. ఇందులో భాగంగా సంతోష్ తన కుటుంబాన్ని కులంలో కలుపుకుని బోనాల ఉత్సవాలలో పాల్గొనే అవకాశం కల్పించాలని కుల పెద్దలను కోరాడు. ఇందుకు వారు నిరాకరించడంతో సంతోష్ దంపతులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. 2022 ఫిబ్రవరి నాడు ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. గోపాలరావుపేటకు చెందిన ఆమె. అయితే ఆమెను పెళ్లి చేసుకున్నందుకు నన్ను కులంలోకి రావద్దని చెప్పినారు. అయితే మా కులంలో ఇట్లా కులదండుగానే ఉంటుంది. అది కట్టడానికి బీసీ వర్గానికి చెందిన అమ్మాయి అయితేనేమో కులంలో కలుపుకోవడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఎస్సీ అమ్మాయిని చేసుకున్నావు కాబట్టి కుల ప్రోగ్రాంలు ఎక్కడికి రావద్దని చెప్పారు. మొత్తానికే మేము కుల పెద్ద మనుషులని వరకు 3 సార్లు కలిసినాను. మా అక్క వాళ్ళని తీసుకుపోయి కూడా అడిగినాను. మా ఊరిని కడకెట్టుతారు కానీ మాకన్నా పాలేయరంటే మీ నాన్నంత వరకు మెంబర్షిప్ పాలేస్తాం కానీ తర్వాత వేయం. ఇప్పుడు వరకు పాలేస్తాం అంటే కూర నాకెందుకు, దేవునికి మొక్కంది కూర నాకెందుకు, ఇప్పుడు మీరు వేస్తా అంటే మేము బోనం చేసుకుని వచ్చి మాదేదో మేము చేసుకుంటాం, మా ఇంట్లో మేము ఉంటాం అంటే మీరు అక్కడికి రావద్దు మొత్తానికి అని చెప్పినారు. ఈ వరకు 3-4 సార్లు కలిసిన పెద్ద మనుషుల్ని గత 3 సంవత్సరాల నుంచి కలుస్తూనే ఉంటున్నా. కానీ నన్ను కడకే ఉంచుతారు. ఇప్పటికి కూడా అట్లనే ఉంటే నా బిడ్డ 3 సంవత్సరాల పాప ఇప్పుడు నా బిడ్డను కూడా అలానే కుల వివక్షతోటి నన్ను దూరం పెట్టి మాకు అట్లా మానసిక వేదనకు గురవుతున్నాం. రోజు ఇక్కడ చూసిన ఇది ఒక ఎస్సీ వర్గానికి చెందిన అమ్మాయిని చేసుకోవద్దనే విమర్శన ఇస్తారు. కానీ నన్ను నువ్వు బీసీ అయితే ఏం కాకపోయేది అని అంటారు. 1 తారీఖు నాడు బోనాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. అయితే అప్పుడు అట్లా వస్తామని చెప్పి మా పెద్ద మనిషిని అడిగినాను, బర్లసాయ గారిని అడిగినాను. అడిగితే ఆయన వాళ్ళందరూ అద్దని చెప్పారు. నా ఒక్కంది నిర్ణయం కాదు, కులవంతరి నిర్ణయం. నువ్వు అంటే మీరు కడతా అనుకుంటున్నాం మిమ్మల్ని అడిగినాను కదా అంటే నేను అలాగే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నీకు గత సంవత్సరం చెప్పారు కదా, ఇప్పుడు కొత్తగా కాదని చెప్పినారు. స్టేషన్కి పోయి ఎస్ఐ గారిని కలిసినాం. కలిస్తే 2 రోజులలో చెప్తా అన్నారు సార్. ఇప్పుడు మాకు అందరితో పాటు సమానంగా న్యాయం కావాలి, మాకు కూడా బోనంలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలి, మాకు కూడా మమ్మల్ని కూడా ఒక మనుషుల్లాగానే గుర్తించాలి. మరి ఇట్లా వివక్షత చూపెట్టి మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూసినట్టు చూస్తాం. లీగల్గా ఎస్ఐ గారు కానీ లేకుంటే ఎస్సీ కమిషనర్ గారు కానీ వాళ్ళు చేసిన పరంగా మేము లీగల్గా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం.